మూడవ రోజు ప్రధానంగా భీష్ముడు, అర్జునుడు, భీముడు, అభిమన్యుడు యుద్ధరంగంలో దడపుట్టించారు. భీష్ముడు దాటికి పాండవులు చెల్లాచెదురయ్యారు. అతని బాణాల వర్షానికి పాండవ సైనికులు వేలాదిగా పడిపోయారు. అతను ఒక్కసారిగా 10,000 మంది పాండవ సైనికులను చంపేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. నీ సమర్థతను పూర్తిగా ఉపయోగించు అర్జున, లేకపోతే భీష్ముడు మొత్తం సైన్యాన్ని నాశనం చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు తన గాంధీవాన్ని గట్టిగా పట్టుకొని భీష్మునిపై విరుచుకుపడ్డాడు. భీష్ముడికి ఎదురు తిరిగే శక్తి కేవలం అర్జునుడికే ఉందని శ్రీకృష్ణుడి అభిప్రాయం. భీముడు దుర్యోధనుని అనేక మంది అనుచరులను హతమార్చాడు. ఇంకా అనేక మంది అన్నదమ్ములను చంపేశాడు. తన గదతో 8,000 మంది కౌరవ సైనికులను మట్టుపెట్టాడు. భీముడి దాటికి కౌరవ సైన్యం వెనకకు తగ్గింది. అభిమన్యుడు ఒంటరిగా 5,000 మంది కౌరవ సైనికులను హతమార్చాడు. దుర్యోధనుడు, కర్ణుడు కలిసి అభిమన్యుణ్ణి ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. కానీ అభిమన్యుడు తన నైపుణ్యంతో వారిని వెనక్కు తగ్గించాడు.